ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆదికాండం 24:4. తన కుమారునికి భార్యను వెదక బాధ్యతను తన సేవకునికి అప్పగించినప్పుడు అబ్రహాము ఒక తీవ్రమైన హెచ్చరిక చేసెను. ఆదికాండం 24:3-4. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక్కదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదనెను. ఇది విశ్వాసులకు మొదటి హెచ్చరిక. నీవు అవిశ్వాసులతో జతపరచబడలేవు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14. ఈ మొదటి సంగతి నీ మనసులో నుంచుకొనవలెను. విశ్వాసులైన తల్లిదండ్రులు అనేకులు ఆ కన్యక లేక ఆ యవనస్తుడు తిరిగి జన్మించినా లేదా అను విషయమును పట్టించుకొనరు. వారు విద్య, డబ్బు, రంగు, కుటుంబము మొదలగు అర్హతల విషయమై శ్రద్ధ కలిగి ఉందురు. కనాను కుమార్తెలకు విరోధముగా మిక్కిలి తీవ్రమైన హెచ్చరిక చేసెను. మెట్టు వెంబడి మెట్టు దైవ జ్ఞానముచే నడిపించబడవలెను. అతనికి అప్పగించిన దాన్ని చేయుటకతడు సమర్థుడనియు దానినతడు నమ్మకముగా చేయుననియు అబ్రహాము అనుభవము ద్వారా తన సేవకుని విషయం ఎరిగి ఉండెను. 2. అతడు నమ్మదగిన సేవకుడు. వారి పిల్లలకు సంబంధములు కుదుర్చుటకు అనేకులు తమ చిన్నాన పెదనాన్నలపై, చిన్నమ్మ పెద్దమ్మలపై మరియు వేరే వారిపై ఆధారపడుతురు. ఈ విషయంలో అట్టి వారిపై ఆధారపడలేవు. నీవు ఈ బాధ్యతను నమ్మదగిన ఆత్మీయ మనుషులకు అప్పగించవలెను. అబ్రహాము దాసుడు ప్రతి చిన్న విషయమునకు దేవునిపై ఆధారపడినట్లు లేఖనములో చూచున్నాము. ఈ విషయంలో వాని యొద్దకు వీని యొద్దకు వెళ్ళి ఆ పని నెరవేర్చలేదు. 12. దేవుని చిత్తమును నిశ్చయం చేసుకొనుటకు అతడు పెద్ద పరీక్షను పెట్టెను. అతడు మానవ జ్ఞానముపై ఆధారపడి ఉండిన మొదట ఆ కన్యక ఒక అనుకూలమైన కుటుంబముకు చెంది ఉండినట్లు నిశ్చయం చేసుకుని ఉండేవాడు. అబ్రహాం మిక్కిలి ధనవంతుడు కనుక సమాన ధనవంతులైన కుటుంబం కావాలనేది లోక మర్యాద చొప్పున ఆ దాసుడు నడిపించబడి ఉండేవాడు. కానీ ఇట్టి యోగ్యత లేవి అతని మనస్సులో లేవు. ఈ విషయంలో దేవుని చిత్తమును గురించి మాత్రమే అతడు తలంచుచుండెను మరియు గొప్ప విశ్వాసముతో ప్రార్థించెను. అతడు ప్రార్థనాపరుడనియు మిక్కిలి ఆత్మీయమైన వాడనియు ఇది రుజువు చేయుచున్నది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.